వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ చర్చ మొదలైంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ మేరకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఏమన్నారు? ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలి అని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరించుకోండి అని కూడా అన్నారు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు దాని గురించి పోరాడడం అనేది వృధా ప్రయాస. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ. దాని బదులుగా ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే బెటర్, విచ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ యాక్చువల్లీ. రెండోది, తెలుగుదేశం ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుస్తోంది, అందువల్ల మీరు మద్దతు ఉపసంహరించుకోండి అనే మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని ఈ మధ్య జగన్ మాట్లాడడం లేదు, షర్మిలా గారు మాట్లాడారు. ఇప్పుడు గతంలో ఒకసారి ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి ఉపసంహరించుకుంది. ఏమైంది? ఏమీ కాల. తెలుగుదేశం పార్టీకి మాత్రమే నష్టం వచ్చింది, రాష్ట్రానికి మాత్రమే నష్టం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోదీకి కానీ ఇసుమంతైన కష్టం కలగల. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. టీడీపీ ఎంపీలు లేకపోతే ప్రభుత్వం నడవదు అనుకోవడం అమాయకత్వం. టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అవసరం అనుకుంటే బీజేపీ వేరే పార్టీల నుంచి ఇంక్లూడింగ్ టీడీపీ నుంచి 16 మంది ఎంపీలని అట్రాక్ట్ చేయగలదు. ఆ విషయం అందరికీ తెలుసు. తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బాగున్నప్పుడు, అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుతున్నప్పుడు మళ్ళీ రాజకీయ అస్థిరత్వాన్ని తీసుకురావడం అవసరమా అనేది కూడా ప్రశ్న. ఇక రెండో విషయం, తెలంగాణకి ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ వచ్చింది, ఏపీకి రాలేదు. ఇదేంటి విచిత్రం అంటే, ఈ మధ్య వైసీపీ మద్దతుదారులు ఒకరు ఒక వీడియో పెట్టారు. ఏమని? మీకు తెలుసా, తెలంగాణకు ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ వచ్చింది, ఆంధ్రకి మాత్రమే రాలేదు. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఈయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ సాక్ష్యం. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన మాటల్ని ఈయన వినిపించాడు. ఏమంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్? ఎప్పుడన్నాడో తెలియదు, ఎప్పుడన్నా కానివ్వండి, తెలంగాణకు స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఇదిగో ఫలానా పేపర్లో వార్త వచ్చింది తెలుసా మీకు అన్నాడు ఆయన. దాన్నే కోట్ చేస్తూ ఈ వైసీపీ మద్దతుదారు కూడా అదే మాట్లాడాడు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా, ఏమాత్రం కొంచెం రీసెర్చ్ చేసినా కూడా తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణకి ఏమన్నా రహస్యంగా ఎవరికీ తెలియకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చిందా? 1-2 పత్రికల్లో పొరపాటున ఈ ప్రత్యేక హోదా ఉన్న స్టేట్స్ లిస్టులో తెలంగాణ పేరు కూడా వచ్చింది. నేను డెక్కన్ హెరాల్డ్ అనే పత్రికలో చూశాను. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమో ఇండియా టుడే ఇంకా 1-2 పత్రికల పేర్లు కూడా చెప్పాడు. ఇది పొరపాటున వచ్చింది అని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఇవన్నీ పత్రికల్లో వార్తలు. పార్లమెంట్లో చాలాసార్లు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉన్న రాష్ట్రాలేవి అనే ప్రశ్న అడిగితే సమాధానాలు వచ్చినాయి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఆ లిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ విచ్ ఎంజాయ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉంది. అయినా 2014లోనే తెలంగాణకి ప్రత్యేక హోదా వస్తే ఎవరికీ తెలియకుండా ఉంటుందా? 2014లో ఎవరిచ్చారు? బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుందా? కొంచెమైనా బుర్ర ప్రయోగించాలి కదా ఆ వైసీపీ మద్దతుదారు కానీ లేక ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ. ఇంకా విశేషం ఏంటంటే 2014లోనే తెలంగాణకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చింది, ఏపీకి మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు అనే మాట మాట్లాడే ముందు 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అనేక సార్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి చూడవచ్చు. ఉదాహరణకి 2015లో అప్పటి టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక బిల్లు ప్రవేశపెట్టాడు పార్లమెంట్లో ప్రైవేట్గా. ఏమిటది? ఏ బిల్ టు కన్ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. 2014లోనే తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే 2015లో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అంటూ ఒక బిల్లు ఎందుకు ప్రవేశపెడతాడు? ఆ బిల్లు పేరే ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బిల్ 2015. ఆ తర్వాత 2018లో అప్పటి ఎంపీ మురళీమోహన్ గారు అడిగిన ప్రశ్నకి అప్పటి హోమ్ అఫైర్స్ శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ సమాధానం ఇచ్చారు పార్లమెంట్లో. ఇది ఎప్పుడు? 2018లో. ఏమనిచ్చారు ఆయన? ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు మాత్రమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నది. ఆ రాష్ట్రాల పేర్లు
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ ఇవి 11 రాష్ట్రాలు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను అనుసరించి ఆ తర్వాత నుంచి రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వడం మానేశాము అని కూడా చెప్పారు ఈ ఆన్సర్లో. కాబట్టి తెలంగాణకి ప్రత్యేక హోదా 2014లోనే వచ్చింది అని వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మాల్సిన పని లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పే మాటల్ని ఎవరూ విశ్వసించనక్కర్లేదు. చివరిగా ఏమిటంటే, ఒకవేళ తెలంగాణకి ప్రత్యేక హోదా ఉంటే ప్రత్యేక హోదా కింద చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో ఒకటి ఏమిటంటే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో రాష్ట్రాలకి, అది ప్రత్యేక హోదా కనుకుంటే ఆ రాష్ట్రానికి 90% నిధుల్ని కేంద్రం సమకూరుస్తుంది. 10% నిధులు మాత్రమే రాష్ట్రం పెట్టుకోవాలి. మిగతా రాష్ట్రాలకైతే 60% నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుంది. ఆ లెక్కన 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్రం 90% నిధులు ఇస్తుందా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవ్వడం లేదు. దీన్ని బట్టి తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 2014లో ఇచ్చారు అని వైసీపీ వాళ్ళు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ చేసేటువంటి వాదన ఎంత హాస్యాస్పదమో చెప్పనక్కర్లా.